వర్షాలతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గత 2 రోజులుగా తెలంగాణలో వర్షం దంచి కొడుతుంది. పలు జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. ఇక్కడతో ఈ వర్షానికి ఫుల్ స్టాప్ పడుతుందా అంటే అది లేదు, ఇంకా ఎక్కువగానే కురుస్తున్నాయి. మరో 2 రోజుల పాటు ఉత్తర తెలంగాణ జిల్లాలో శనివారం రోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడుతున్నట్లు ఐఎండీ గుర్తించింది. ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా దిశగా కదులుతున్నట్లు తెలిపింది. అయితే తెలంగాణకు మరో 2 రోజుల రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడన ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే సూచనలున్నాయని తెలిపింది. ఇవాళ నిర్మల్, నిజామాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, వరంగల్, మహబూబాబాద్, హన్మకొండ, వికారాబాద్, మెదక్ జిల్లాల్లోనూ వర్షాలు పడనున్నాయి. నిన్న రాత్రి నుంచి హైదరాబాద్ నగరంలో పలు చోట్ల వర్షం కురుస్తుంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, యూసుఫ్గూడ, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, నిజాంపేట్, మియాపూర్, కొండాపూర్లో కుండపోత వర్షం పడింది. పటాన్చెరు, కూకట్పల్లి, జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, బాలానగర్, సికింద్రాబాద్, తిరుమలగిరి, జవహర్ నగర్, ప్యాట్నీ, మేడ్చల్ తదితర ప్రాంతాల్లో వర్షం దంచుకొట్టింది. రోడ్లపైకి వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఇటు ఉప్పల్, బోడుప్పల్, మేడిపల్లిలోనూ వర్షం పడుతోంది. అది రాదు సార్, లైట్ వెళ్తుంది రాదు రాదు రాదు. తెలంగాణలోని పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షం, మరోవైపు సంగారెడ్డి జిల్లాలో కుండపోత వాన పడుతోంది. గంటల పాటు కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయం అవడంతో పాటు లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరింది. సంగారెడ్డి జిల్లా పుల్కల్లో 13.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరంగల్ జిల్లా మేడపల్లిలో 11.9 సెంటీమీటర్లు, ములుగు జిల్లా గోవిందరావుపేటలో 11.3 సెంటీమీటర్లు, మేడారంలో 10.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే మెదక్ జిల్లా నర్సాపూర్లో 10.7 సెంటీమీటర్లు, ఖమ్మం జిల్లాలోని కొనిజర్లలో 9.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సూర్యాపేట జిల్లా ఎర్కారంలో 8.6 సెంటీమీటర్లు, మేడ్చల్లో 8.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.